చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఓకేనా? సరే వీలైనంత వరకు అందరూ కూడా మీరు మీ ఓన్ పేరు, క్లాసు, గ్రూపు, బిఏ స్పెషల్ ఇంగ్లీష్ అలాగే గ్రూప్తో లాగిన్ అవ్వడానికి చూడండి. అప్పుడు అది ఇమీడియట్గా అటెండెన్స్ తీసుకోవడం సులువు అవుతుంది. చంద్రశేఖర్ రావట్లేదు ఈ మధ్యన మళ్ళీను. సార్ ఫోన్ టచ్ వెళ్ళిపోయింది సార్. ఫోను టచ్ పాడైంది. ఓకే. కాంబో వేయించాను సార్, మొన్న 3 days అవుతుంది సార్. మరి వేయించారా? సార్ చేయించుకున్నారా మరి? చేయించాను సార్, 3 days అవుతుంది సార్. సరే, మరి ఇప్పుడు అంతకు క్లాస్ సెమినార్స్ చెప్పని చెప్తున్నాను. సార్ క్లాస్ సెమినార్స్ ప్రిపేర్ అయ్యారా మరి? లేదు సార్, ప్రిపేర్ అవుతాను సార్. నేను అందరికీ కూడా రీసెంట్గా ఒక 2 days నుంచి రివిజన్ క్లాసు అలానే క్లాస్ సెమినార్స్ ఇవి స్టార్ట్ చేసుకున్నాం మనం. రివిజన్ ఎర్లీగా ఇదివరకు నుంచి చేసుకుంటూ వస్తున్నా. ఇప్పుడు స్పెసిఫిక్గా మళ్ళీ స్టూడెంట్స్ చెప్పే క్వశ్చన్స్ ఆధారంగా చేసుకుంటూ ఒకసారి మళ్ళీ రివిజన్ స్టార్ట్ చేసుకున్నాము. సో ఇంకా 11th నుంచి ఎగ్జామ్స్ అంటున్నారు కాబట్టి హార్డ్లీ ఒక 20 days టైం ఉంది అంతే మనకి. ఇప్పుడు 17వ తారీఖు నుండి ఈవేళ దాదాపుగా ఈ యొక్క 14 రోజులు అవి ఒక 10 రోజులు 20 రోజులు ఉంటుంది టైం. సో 20 రోజులకి మనం సబ్జెక్ట్ ఎంతవరకు వచ్చింది అసలు మీకు ప్రిపరేషన్? ఏమైనా చదువుతున్నారు ఏమన్నా అసలు? మెటీరియల్ ఏముంది అసలు, ఏం చదువుతున్నారు? వినబడుతుందా శేఖర్? సార్ మీకు వాయిస్ క్లియర్గా లేదు సార్. ఒక్కసారి చెప్తాను. ఇప్పుడు వినబడుతుందమ్మా నీకు? సార్ వినిపిస్తుంది సార్. ఓకే ఓకే, దెన్ ఏం చదువుతున్నావు? మెటీరియల్ ఏముంది నీ దగ్గర? సార్ బుక్స్ ఏమున్నాయి? ఏం చదువుతున్నావు మరి? సబ్జెక్టు నోట్స్లు ఏమున్నాయి? ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ ఉంది అసలు నీ దగ్గర? లిస్ట్ లేదు సార్, తీసుకోవాలి సార్. మరి ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ ఇప్పటిదాకా తీసుకోకపోతే ఇప్పటిదాకా ఏం చదువుతున్నామా మరి? తీసుకుంటాను సార్, టుడే తీసుకుని ప్రిపేర్ అవుతాను సార్. తెలుగు మీడియంలో సిలబస్ ఇచ్చాను, ఇంపార్టెంట్ సార్. క్వశ్చన్ లిస్ట్ ఇచ్చాను, నోట్స్ల రూపంలో కొన్ని పాయింట్స్ చెప్తూ వస్తున్నాను వాట్సాప్ గ్రూప్లో. సిఎస్టిఎస్ జీడిసి యూట్యూబ్ ఛానల్లో పాత క్లాసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఫాలోఅప్ చేసుకుంటూ ఉన్న 25 daysలో కనీసం ఒక 5 days 4 days ఎకనామిక్స్కి పెడితే తొందరగా సబ్జెక్ట్స్ కంప్లీట్ అవుతాయి. లేట్ చేసుకోకుండా మిగతా ఫ్రెండ్స్ కూడా రమ్మని చెప్పండి. ఈ సెమినార్ చెప్పాలి, సెమినార్ చెప్తేనే ఇంటర్నల్ మార్క్స్ వేస్తాను, లేకపోతే వెయ్యను. ఓకేనా? మీతో పాటు మీ బెంచ్ మేట్స్ కానీ మిగతా ఫ్రెండ్స్ కానీ అందరికీ చెప్పండి. రైటా శేఖర్? రైట్. ఒకవేళ వాయిస్ నీకు కట్ అవుతుంటే కనుక ఫాలో చేయి ఒకసారి. సరే సార్, అలాగే. ఇంటర్నల్స్ మీరు రాయకపోతే, అంటే ఇంటర్నల్స్ మీరు సెమినార్ చెప్పకపోతే ఇంటర్నల్ మార్క్స్ నేను వెయ్యను. అర్థమవుతుందా? సరే సార్. మిగతా మీ ఫ్రెండ్స్కి మీ బెంచ్ మేట్స్ తెలిసిన వాళ్ళు కూడా చెప్పాము ఒకసారి. సరే సార్. నువ్వు ఎవరికి చెప్పావో వాళ్ళందరికీ క్లాస్కి వచ్చేలా చూడు. సోమవారం నాడు నేను అడుగుతాను నువ్వు ఎవరికి చెప్పావో మళ్ళాను. రైటా? రైట్. కనీసం 3-4 చెప్పామా? రైట్. రాజ్ కుమార్ ఏంటమ్మా సెమినార్ చెప్తావు ఈరోజు? గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ రాజ్ కుమార్. సెమినార్ చెప్తావా? ఏమా వినబడుతుందా? దేవి అండ్ విజయలక్ష్మి సరస్వతి సెమినార్ చెప్తారా? ఎవరు చెప్తున్నారు? ఏమన్నా వాయిస్ మీకు వినిపిస్తుంది కదా?
వినిపిస్తుంది సార్. ఓకే, మరి సెమినార్ ఎప్పుడు చెప్తారు? మండే చెప్తాం సార్. ఇప్పుడు మొదలు పెడతారమ్మా? ఏమా ఒక 2-3 minutes టైం తీసుకొని మొదలు పెడతారా, చెప్తారా? మీరు యాక్టివ్గా తొందరగా రెస్పాండ్ అవుతూ ఉంటే మనకి టైం కూడా కలిసి వస్తుంది. బ్యాటరీ ప్రాబ్లమ్స్, కనెక్షన్ ప్రాబ్లమ్స్, అసలు జూమ్ సిస్కోల్లో 45 నిమిషాలకే వాళ్ళు టైం ఇవ్వడాలు, రికార్డింగ్ ప్రాబ్లమ్స్, చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి మనకి. ఇంకా మీరు ఫస్ట్ ఇయర్ పిల్లల్లాగానో కొత్త పిల్లల్లాగానో ఉండకూడదు. సబ్జెక్ట్ చక్కగా చదువుకుని రావడం, 4 పాయింట్స్ చెప్పే ప్రయత్నం చేయడం, ఏదో ఒక మంచి హోంవర్క్ చేసుకుని వచ్చి సబ్జెక్టుకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మీరు చెప్తూ ఉంటే అది క్లాస్కి హెల్ప్ అవుతుంది, మీకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఎవరు చెప్తారు సెమినారు? విజయలక్ష్మి, సరస్వతి మీరు చెప్తారమ్మా? ఏమా? మండే చెప్తాం సార్. మండేనా? అవును. ఓకే. మరి ప్రిపరేషన్ ఖచ్చితంగా చేయాలి, ఓకేనా? మరి అలా లేట్ చేసుకోవద్దు. ఇంటర్నల్ మార్క్స్ దాని మీదే డిపెండ్ అవుతాయి. రైట్. దేవి, మీ పరిస్థితి ఏంటమ్మా? సార్ ఎప్పుడు చెప్తామా? చదివి చెప్పొచ్చా సార్? ఇప్పుడు ఈ క్లాస్ పరంగా చూడకుండానే చెప్పాలా సార్? మామూలుగా అయితే సెమినార్ అన్నప్పుడు చూడకుండా చెబుతాము, కానీ మీకు రకరకాల ప్రాక్టీస్ అవసరాలు, ఇబ్బందులు ఉంటున్నాయి కాబట్టి మీరు ఒకసారి ఈ రోజున చూసి చెప్పండి. ఇక్కడ కూర్చున్న ప్రతి స్టూడెంట్ కూడా ఈ ఓకే సార్. రోజుకి సెమినారు 1-2 క్వశ్చన్స్ మీరు చూసి చెప్పండి, దాని మీద చిన్న డిస్కషన్ చేద్దాము, హెల్ప్ కూడా అవుతుంది. మండే వచ్చేటప్పటికి మాత్రం తప్పనిసరిగా చూడకుండా చెప్పండి, అది మీకు ప్రాక్టీస్ కూడా అవుతుంది. సరేనా? విజయలక్ష్మి అండ్ సరస్వతి చూసి చెప్పగలుగుతారమ్మా ఈరోజు? సరస్వతి, విజయలక్ష్మి మీరు చూడకుండా చెప్తారా, చూసి చెప్తారా ఈరోజు? రైట్, ఆలోచించండి. ఒక 5 minutesలో దేవి కంటిన్యూ చేసిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా చెప్తారు. కానీ దేవి ఏదైనా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ తీసుకోమా, దాంట్లో ఉన్న మెయిన్ పాయింట్స్, సైడ్ హెడింగ్స్, అర్థము, లేకపోతే విమర్శలు, లేకపోతే ముఖ్యాంశాలు, అలాగా ఏదైనా మంచి పాయింట్స్ ఒకసారి క్లాస్లో డిస్కషన్కి మొదలు పెడదాం, గ్రూప్ డిస్కషన్ లాగా. ఏదైనా క్వశ్చన్ తీసుకోవడం, ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ ఉందా ఫస్ట్ మీ దగ్గర? ప్రాథమిక మార్కెట్ సార్. ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ ఉందా అసలు? ఉంది సార్. ఇప్పుడు రెడీగా ఉందా? ఉంది సార్. ఒకసారి చదివి వినిపించండి 1 by 1 క్వశ్చన్స్. ఓకే సార్. శివ అండ్ రాజ్ కుమార్ ఎవరి దగ్గరైనా క్వశ్చన్స్ లేకపోతే కనుక ఒకసారి ఫాలోఅప్ చేయండి. సార్ కొంచెం బయట ఉన్నాను సార్, నేను ఈవినింగ్ కలెక్ట్ చేసుకుంటాను. అలానే క్లాస్ అన్నప్పుడు తప్పనిసరిగా క్లాస్ టైమింగ్స్ కూర్చోవడానికి, రాసుకోవడానికి కేటాయించుకోండి, బయట ఉండి లాగిన్ అవ్వకండి, ఓకేనా? రైట్ అమ్మా, జాగ్రత్త, అది 2 పనులు మీరు నష్టపోతారు. రైట్ అమ్మా. సో ఖచ్చితంగా ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ ఎలాగో పెడతాను, మిగతా వాళ్ళు వినండి అమ్మా, ఫాలో చేయండి. అశోక్, ఏమో ఇవాళ సెమినార్ చూడకుండా చెప్తావా? ప్రిపేర్ అయ్యావా? అశోక్? రైట్ అమ్మా. దేవి, ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ చదువు ఫస్ట్. ఓకే సార్. ఫస్ట్ మాడ్యూల్ వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ సంస్థల, వాటి నిర్మాణం, పనితీరు. సెకండ్ క్వశ్చన్, మధ్యవర్తులు అనగా ఎవరు? ఒక పాయింట్. నేను ఇప్పుడు మనం ఏం క్లాస్లో ఉన్నాము? ఇప్పుడు ఏ క్లాస్లో ఉన్నాం మనం? 8B కదా సార్? ఇప్పుడు 12 to 1 అంటే ఏ క్లాస్ ఇది? 12 to 1 అంటే ఏ క్లాస్ అమ్మా? ఎన్నో పేపరు గౌరీ? 3rd BA రూము. ఇది 7th పేపర్ కదమ్మా. ఈ 12 to 1 క్లాస్లో
అది అర్థమైంది. ఇప్పుడు మనం ఏం క్లాస్లో ఉన్నాము? ఓకే సార్. వ్యవసాయ అర్థశాస్త్రం అనే క్లాస్లో ఉన్నాము. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇప్పుడు దగ్గర ఉన్నాయా మీ దగ్గర? ఈ క్వశ్చన్ మార్క్తో చూడండి అందులో ఈ క్వశ్చన్ మార్క్తో ఎంట్రీ ఇచ్చారు. ఎవరమ్మా ఇది క్వశ్చన్ మార్క్తో ఎంటర్ అయింది? పేరు ఏమి? ఇప్పుడు లేటెస్ట్గా క్లాస్లోకి వచ్చారు. ఎవరిది? నారాయణ సార్. నాగరాజు. నీ పేరు రావట్లేదు ఇందులో. సరేనా? మరి అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ ఉందా నాగరాజు నీ దగ్గర? వ్యవసాయ అర్థశాస్త్రము 12 గంటల నుంచి 1 గంట దాకా ఉన్నది. పేపర్ 7కి సంబంధించి ఇప్పుడు అవైలబుల్ ఉందా? లేదా? సార్ నారాయణ సార్ నేను అదే అన్నాను. వ్యవసాయ అర్థశాస్త్రం పేపర్కి సంబంధించి నీ దగ్గర ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ ఉందా? ఇప్పుడు ఉందా నీ దగ్గర? ఇప్పుడు ఉంటే కనుక దేవి చదివే లోపల నీ దగ్గర కూడా ఉంటే ఒక్కసారి తీయమా. శాస్త్రం టెక్స్ట్ పేపర్ సార్. మనం ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ ఇచ్చాను మీకు మన క్లాస్ తరపున. ఇచ్చారు సార్. అదేమైనా ఉందా? ఒక్కసారి అందులో ఉన్న క్వశ్చన్స్ చెప్పండి. లిస్ట్ టెక్స్ట్ పేపర్ సార్. లిస్ట్ అమ్మా అంటే టెక్స్ట్ పేపర్ అండి. టెస్ట్ పేపర్ కాదు, లిస్ట్. మనం డౌన్లోడ్ చేశారు మనం. నేను ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ అంతా కూడా వాట్సాప్లో పెట్టాను. పెట్టారండి, డౌన్లోడ్ చేశాను. సెల్లో డౌన్లోడ్ చేశాను. ఓకే. దేవి దొరికిందేమా? సార్ PDF లో ఉన్నాయి సార్. చదవగలుగుతారా మరి? ఓకే సార్. ప్రమీల. ఏ ప్రమీలమ్మా? కే ప్రమీల, డి ప్రమీల? ప్రమీల ఏ ప్రమీల అమ్మ ఇప్పుడు జాయిన్ అయింది? రైట్. ఇక్కడ కరెంట్ లేదు, మన క్లాస్కి వెళ్దాము. ఆ క్లాస్లోకి వెళ్ళే లోపల ఒక 5 minutes బ్రేక్ వస్తే వెయిట్ చేయండి. అంతలోగా వెతకండమ్మా మీ దగ్గర ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్టు. థ్యాంక్ యూ. నమస్తే. ఏమో దొరికిందా? సరే, మిగతా వాళ్ళు ఎవరైనా సెమినార్ చెప్తారా? క్షణం మీరు ఇప్పుడు మళ్ళీ నేను మన క్లాస్కి వచ్చేసాను. మన క్లాస్ చాలా రోజులు అయి ఉంటుంది మీరు కూడా చూసి. ఫుల్గా వర్షం, అన్ని బెంచులు తడిచిపోయి ఇబ్బందిగా ఉంది. కరెంట్ కూడా ఈ గదిలో మాత్రం ఛార్జింగ్కి సరిపడే ఉంది ప్రస్తుతానికి. రైట్. సో ఉన్న టైంని ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోవాలి.
ప్రమీల మాట్లాడమా, నువ్వేంటి పరిస్థితి, నువ్వు కే ప్రమీల డి ప్రమీల ఎవరిది? రైట్, మీరు అందరూ సైలెంట్ గా ఉండి ఏ రెస్పాన్స్ ఇవ్వకపోతే కనుక సో టైం వేస్ట్ అవుతుంది. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మెసేజ్ అయినా పెట్టండి. ఇక్కడ పక్కన చాట్ బాక్స్ ఉంది, చాట్ బాక్స్లో మీరు మెసేజ్ పెట్టచ్చు. మీకు వాయిస్ వినబడకపోయినా, ఆడియో వీడియో క్లియర్గా లేకపోతే. ఫస్ట్ నాగరాజ్ చెప్పమ్మా, నీ దగ్గర దొరికాయా? నెగుతున్నా సార్. ఓకే, దేవి నువ్వు పరిస్థితి ఏంటమ్మా, దొరకాయి సార్ క్వశ్చన్స్. చెప్పగలవా? ఓకే సార్. శివ, వాసంశెట్టి శివ, చాలా రోజులు అయిపోయింది కనిపించి, మళ్ళీ ఏమో రావట్లేదు. ఇందాక చంద్రశేఖరేనా అది? ఓకే ఓకే, రైట్ అమ్మ. దేవి చదవము ఒకసారి ఆ క్వశ్చన్స్. వ్యవసాయ అర్థశాస్త్రము నిర్వచనము స్వభావం పరిధి. ఫస్ట్ క్వశ్చన్. సో వ్యవసాయ అర్థశాస్త్ర స్వభావము, నిర్వచనము, పరిధి. ఓకే అమ్మా, ఇది ఫస్ట్ క్వశ్చన్. ఒక్కసారి మిగతా స్టూడెంట్స్ ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే కనుక రాసుకోండి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనకి రిపీటెడ్గా చాలామందికి తెలియట్లేదు, కనిపించట్లేదు అని అనుకున్నారు, వాట్సాప్లో పెట్టినా సరే. మళ్ళీ ఒక్కసారి క్లియర్గా రాసుకోండి, వ్యవసాయ అర్థశాస్త్ర స్వభావము, పరిధి. ఓకేనమ్మా, నెక్స్ట్ క్వశ్చన్. వ్యవసాయ ఉత్పత్తిని అభివృద్ధిని ప్రభావితం చేసే సాంకేతిక వ్యవస్థాపూర్వక సాధారణ కారణాలు. ఓకేనమ్మా, సో వ్యవస్థాపూర్వకంగా సాధారణ సాంకేతిక కారణాలు ఏమున్నాయి వ్యవసాయ రంగ అభివృద్ధిని ప్రభావితం చేసేటటువంటివి? గుడ్ అమ్మా, గుడ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. వ్యవసాయ రంగానికి పారిశ్రామిక రంగానికి మధ్య ఉన్న సంబంధం గురించి వివరించండి. వ్యవసాయ రంగ అభివృద్ధికి పారిశ్రామిక రంగ అభివృద్ధికి మధ్య ఉన్న సంబంధము. ఓకేనమ్మా, మాడ్యూల్ ఓకే చెప్పమ్మా. నెక్స్ట్ మాడ్యూల్ 2లోనా? ప్రతిఫలం అనగానేమి? వ్యవసాయ సార్ నెక్స్ట్ మాడ్యూల్, సెకండ్ మాడ్యూల్ ఇది. అవును సార్. ఓకేనమ్మా, సెకండ్ మాడ్యూల్లో చెప్పండి. ఉత్పత్తి ఫలం అనగానేమి? వ్యవసాయ రంగంలో అనువర్తనం గురించి వివరించండి. ఇన్పుట్ అవుట్పుట్ విశ్లేషణ గురించి వివరించండి. గుడ్ అమ్మా, ఉత్పత్తి ఫలం గురించి ఒకటి, అలానే ఇన్పుట్ అవుట్పుట్ విశ్లేషణ ఎనాలిసిస్ గురించి. ఓకే, ఇది సెకండ్ మాడ్యూల్. ఓకేనమ్మా. థర్డ్ మాడ్యూల్. భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఉత్పత్తి ఉత్పాదక ధోరణుల గురించి వివరించండి. వ్యవసాయ రంగంలో ఉత్పత్తి ఉత్పాదక ధోరణులు. ఓకేనా, వ్యవసాయ రంగంలో. ఓకేనమ్మా. ఆంధ్రప్రదేశ్ గురించి కూడా వివరించండి. అంటే సేమ్ క్వశ్చన్స్. ఓకేనమ్మా, ఉత్పత్తి ఉత్పాదకత ధోరణులు అనేవి భారతదేశంలో ఎలా ఉన్నాయి, అలానే ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నాయి అనేటువంటిది. రైట్ అమ్మా. దేవి చెప్పమ్మా. దేవి మాట్లాడతామా? నెక్స్ట్ క్వశ్చన్ చెప్పు. సెకండ్ మాడ్యూల్లోనే ఇంకా మిగతా క్వశ్చన్స్ చెప్పాము ఒకసారి. సార్
సెకండ్ మాడ్యూల్లోనే మిగతా క్వశ్చన్స్ కూడా మళ్ళీ ఒకసారి చెప్పమా. 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఉత్పత్తి ఫలము అలానే ఇన్పుట్ అవుట్పుట్ విశ్లేషణ. ఓకేనా? అవును సార్. 4th మాడ్యూల్ థర్డ్ మాడ్యూల్ చెప్పేసాను సార్. ఒక్కసారి అంటే ఇందాక నెట్ కనెక్టివిటీ ప్రాబ్లం మళ్ళీ చెప్పమంటారా? ఒకసారి థర్డ్ చెప్పమా మళ్ళా. భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఉత్పత్తి ఉత్పాదకత ధోరణులను వివరించండి. ఓకే. ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి ఉత్పాదక ధోరణుల గురించి కూడా వివరించండి. ఓకేమ్మా. భారతదేశ వ్యవసాయ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు సంస్కరణల గురించి వివరించండి. ఓకే ఓకే. అంతే సార్ 3వ మాడ్యూల్. ఓకేనమ్మా. సో విప్లవాత్మక ధోరణులు ఒకటి, ఉత్పత్తి ఉత్పాదకతకు సంబంధించినటువంటి అంశాలు. ఓకేనమ్మా. 4th మాడ్యూల్ సార్. ఫోర్త్ మాడ్యూల్ వ్యవసాయం చేసే విధానాలు పద్ధతులు. ఒక సెకండ్ ఆగమ్మ దేవి. విజయ్ నువ్వేంటమ్మా సెమినార్ ఎప్పుడు చెప్తావు? విజయ్ సెమినార్ ఎప్పుడు చెప్తామా? అశోక్ నీకు వాయిస్ వినబడుతుందా? నువ్వు ఎప్పుడు సెమినార్ చెప్తావు? ఓకే మా దేవి కంటిన్యూ చేసే 4th మాడ్యూల్. కమతాల పరిమాణానికి వ్యవసాయ రంగంలో దిగుబడులకు ఉత్పాదకత మధ్య సంబంధం ఏమిటి? ఓకే. భారతదేశంలో మరియు ఆంధ్రప్రదేశ్లో కమతాల పరిమాణానికి ఉత్పాదకతకు సంబంధం ఎలా ఉంది? ఓకేనమ్మా. నూతన వ్యవసాయ విధానము, హరిత విప్లవం దాని ప్రభావాలు. నూతన వ్యవసాయ విధానము, హరిత విప్లవం దాని ప్రభావాలు. ఓకేనమ్మా. అయిపోయింది సార్ 4th మాడ్యూల్. ఓకే గుడ్. నెక్స్ట్ 5th మాడ్యూల్ ఉత్పత్తిలోను, ప్రాసెసింగ్ లోను, మార్కెట్ విధానాల్లోను, ఎగుమతులలోను మన దేశ వ్యవసాయ రంగం గురించి వివరించండి. ఉత్పత్తిలోను, సెకండ్ క్వశ్చన్ సార్. ఒక్కసారి భారతదేశంలో వ్యవసాయ పరిస్థితి. దేవి ఫస్ట్ క్వశ్చన్ చదవమా మళ్ళా. ఉత్పత్తిలోను, ప్రాసెసింగ్ లోను, మార్కెటింగ్ విధానాల్లోను, ఎగుమతుల్లోను మన దేశ వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పుల గురించి వివరించండి. వీటి ధోరణుల గురించి వివరించండి. ఓకేనమ్మా. సెకండ్ క్వశ్చన్ సార్. ఓకేమ్మా. భారతదేశంలో వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి చేయడానికి, పారిశ్రామిక రంగానికి, వ్యవసాయ రంగానికి సహకరించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు విధానాలు తీసుకుంటుంది? ఓకే ఓకే. సో అంతే సార్. సో ఇన్ టోటల్ ఎన్ని క్వశ్చన్స్ అయినాయమ్మా సార్? ఎన్ని క్వశ్చన్స్ అవుతున్నాయి మొత్తం మీద లెక్క పెట్టారా? 1 minute సార్. ఈ ప్రమీల అని వస్తుందమ్మా. ఏ ప్రమీల లేదు సార్. చెప్పలేదు. ఒకసారి లెక్క చెప్పమ్మా. ప్రమీల అని వస్తుందమ్మా. ఎవరమ్మా ఈ ప్రమీల? ఒక్క నిమిషమా దేవి. ప్రమీల ఎవరు? డి ప్రమీల, కే ప్రమీల ఎవరమ్మా? వేరే వాళ్ళకి తెలుసా తను ఏ ప్రమేలో? రైట్. ఓకే. ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయేమో? 14 సార్. 14 క్వశ్చన్స్ వచ్చినాయి. సో నేను మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నాను చూడండి. అట్లీస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి 14 క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ కాకుండా వేరే క్వశ్చన్స్ వచ్చి రావడానికి స్కోప్ కూడా చాలా చాలా తక్కువ. కనీస స్థాయిలో ఈ 15 క్వశ్చన్స్కి ముందు బాగా ప్రిపేర్ అవ్వగలిగితే 14 క్వశ్చన్స్కి చాలా షూర్ షార్ట్గా మీరు పాస్ అవడమే కాకుండా ఒక 50-60 మార్కులు తెచ్చుకోగలుగుతారు 75 మార్కులకి. ఇంటర్నల్స్ ఎలాగో మీరు సెమినార్ ఇస్తే కనుక మీకు 25 మార్కులు వస్తాయి. మంచి స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది ఎకనామిక్స్లో. ఇంటర్నల్స్లో లాస్ట్ సెమిస్టర్లో కానీ ఈ సెమిస్టర్లో కానీ మీకు ముందే చెప్పాను, మీరు జాగ్రత్తగా సెమినార్ చెప్పడం, ఒక ప్రాజెక్ట్ వర్క్కి 4 ఆన్సర్స్ రాసుకురావడం, ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్టు, సిలబస్ తెలుగులో రాసుకోవడం, ఇలాంటి వర్క్స్ అన్ని చేసి ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడిగితే కనుక మీకు 25కి 25 మార్కులు కూడా వేస్తానని చెప్పాను. సో ఇంటర్నల్ మార్క్స్ విషయంలో మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఏది మీరు జాగ్రత్తగా చేస్తే కనుక సెమినార్ ఇచ్చి, ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చి
కొద్దిగా యాక్టివ్గా అసైన్మెంట్స్ రాసి ఇంటర్నల్స్ అసెస్ చేస్తే ఈజీగా మీకు స్కోర్ వస్తుంది. అలానే ఫైనల్ ఎగ్జామినేషన్లో కూడా ఇప్పుడు ఉన్నటువంటి హార్డ్లీ 14 క్వశ్చన్స్ ఒక్క 3 రోజులు లేదా 4 రోజులు సిన్సియర్గా చదువుకుంటూ వచ్చేసే క్వశ్చన్స్ అవి. ఆ 14 క్వశ్చన్స్ కూడా జాగ్రత్తగా చదువుకోగలిగితే సరిపోతుంది మీకు. సో ఆ దాదాపుగా మీకు ఒక 70 మార్కులు తక్కువ కాకుండా 100కి మీరు స్కోర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. మీరు పాస్ అవడమే కాదు, ఎక్కువ స్కోర్ కూడా వస్తుంది. కాబట్టి 14 క్వశ్చన్స్ గురించి ఒక్కసారి ఒక 10 మినిట్స్ మళ్ళీ డిస్కస్ చేద్దాము. దాని తర్వాత మళ్ళీ ఇంకా ఈరోజు ఎవరైనా సెమినార్ చెప్దామని అనుకుంటే కనుక సెమినార్ చెప్పండి. లేకపోతే మండే నుంచి మాత్రం ఇంకా ఎక్స్క్యూజెస్ ఇవ్వను. నేను ఎవరిని పిలిస్తే వాళ్ళు సెమినార్ చెప్పాలి మండే నుంచి, లేకపోతే కనుక ఇంటర్నల్స్ ఆబ్సెంట్ వేస్తాను. సో మీరు మిగతా ఫ్రెండ్స్ కూడా చెప్పండి. అత్యవసరమైతే 2-3 పాయింట్స్ చూసి చెప్పినా పర్లేదు, కానీ మరీ అసలు అన్ప్రిపేర్డ్గా ఏం ప్రిపరేషన్ లేకుండా ఏదో రకంగా రావడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. రైట్ అమ్మా. సో నెక్స్ట్ ఈరోజు ఎవరిలో ఒకసారి మాట్లాడుకున్నటువంటి 14 క్వశ్చన్స్ని కూడా మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. 1 by 1 ఇంపార్టెంట్ టాపిక్స్ అంతా కూడా చూద్దాం. చూడండి, మొదటి క్వశ్చన్లో వ్యవసాయ అర్థశాస్త్ర స్వభావము పరిధి అనేటువంటిది అడుగుతున్నారు. 1 by 1 అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఒక్కసారి డిస్కస్ చేసి క్లోజ్ చేసుకోవచ్చు. వ్యవసాయ అర్థశాస్త్రానికి నిన్న కూడా సెమినార్లో కిషోర్ వాళ్ళందరూ కూడా చెప్పారు. దేవి నిన్న ఏమైపోయామా, నువ్వు రాలేదు మార్నింగ్? బ్యాలెన్స్ అయిపోయింది సార్. ఓకే. సో నిన్నటి క్లాస్లో సెమినార్ స్టార్ట్ చేశారు కిషోరు. ఝాన్సీ కూడా ఈరోజు చెప్తా అన్నది, మరి ఎందుకు అటెండ్ చేయలేదు ఈరోజు? చూద్దాం. మండే మర్చిపోయాను, మండే చెప్తానని చెప్పిన తను. రైట్. ఈరోజు ఎవరిలో ఒక్కసారి వ్యవసాయ అర్థశాస్త్రం పరిధి, ప్రాధాన్యత, స్వభావం అనేటువంటి దాంట్లో మెయిన్గా మీకు అర్థం అవ్వాల్సినటువంటి ఒక మెయిన్ పాయింట్ అంటే వ్యవసాయ అర్థశాస్త్రము అనేటువంటిది అంటే ఏంటి అనేది మీకు తెలియగలగాలి. వ్యవసాయ రంగము అనేటువంటి అంశం గురించి మీరు నేర్చుకుని అర్థశాస్త్రం అనేటువంటి విభాగాల్లో వచ్చేటువంటి సిద్ధాంతాల గురించి నేర్చుకుంటే రెండింటినీ కలిపినటువంటి దాన్ని వ్యవసాయ అర్థశాస్త్రంగా పిలుస్తాము. వ్యవసాయ రంగము, అర్థశాస్త్రము. వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు కూడా మీకు తెలియాల్సినటువంటి విషయం, వ్యవసాయం చేయడానికి ఉపయోగపడేటువంటి వ్యవసాయ భూమి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని వ్యవసాయపు పంట బయటికి వినియోగదారు దాకా అమ్ముకునేటువంటి వరకు ఉన్నటువంటి స్టేజెస్ అన్నీ కూడా మీకు తెలియాలి. అది వ్యవసాయ రంగంగా తీసుకుంటాము. అలాంటి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి అన్ని అంశాలను మీరు మనసులో దృష్టిలో పెట్టుకున్నప్పుడు వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యత ఏముంటుంది, ఆదాయాలలో భాగస్వామ్యం ఏముంది, ఒక దేశ జాతీయ ఆదాయంలో, భారతదేశ జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా ఎలా ఉంది, ఉద్యోగాల కల్పనలో వ్యవసాయ రంగం ఎలా ఉంది, ఎగుమతుల విషయంలో వ్యవసాయ రంగం ఏం చేస్తుంది, అవస్థాపన సౌకర్యాల కల్పనలో వ్యవసాయ రంగం ఎలా ఉంది, వ్యవసాయ రంగంలో రైతుల పరిస్థితి ఏంటి, భూ సంస్కరణలు ఏమున్నాయి, హరిత విప్లవం ఏముంది, వ్యవసాయ రంగంలో మార్కెటింగ్కి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారాలు ఎలా ఉన్నాయి, భారతదేశంలో ఎక్కువ శాతం మంది గ్రామాల్లో ఉండడం, వాళ్ళలో ఎక్కువ శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడడం అనేది ఎలా ఉంది ఇప్పుడు రోజుల్లో. ఇలాంటి అంశాలన్నింటికీ సంబంధించినటువంటి సమాధానాలన్నీ కూడా మీరు రాయగలుగుతారు. మొదట్లో వ్యవసాయం అంటే ఏంటి అనేది ఇది పరిచయం రాయాలి మనం. అప్పుడు అర్థశాస్త్రం అంటే ఏంటో చెప్పగలగాలి. మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్గా పిలువబడుతున్నటువంటి ఈ సిద్ధాంతాలన్నీ కూడా రాగ్నార్ ఫ్రిష్ అనేటువంటి ఆర్థికవేత్త 1933లో మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్గా విభజించిన తర్వాత ఎకనామిక్స్లో ఉన్నటువంటి సూత్రాలు ఏంటో మనం మొదటి 4 సెమిస్టర్లో నేర్చుకున్నాము. ఆ 4 సెమిస్టర్లో నేర్చుకున్నటువంటి అర్థశాస్త్ర సిద్ధాంతాలన్నీ కూడా మీకు మైండ్లో ఉంటే అవి వ్యవసాయ రంగానికి అనువర్తింపజేస్తాం. వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేక్. నేను ఇది ఇయర్ ఫోన్సే పెట్టుకుని చెప్తున్నానమ్మా, చూడండి ఎలా ఉంది. లేకపోతే ఒకసారి ఇయర్ ఫోన్స్ తీసేసి చూస్తాను చూడండి. వ్యవసాయ రంగానికి అర్థశాస్త్రానికి మధ్య సంబంధం గురించి మాట్లాడతాము. నగర జలము వినబడుతున్న వాయిస్? సార్ వాయిస్ బ్రేక్ అవుతుందండి. అదే చెప్తున్నాను, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చెప్పాను, అప్పుడు బ్రేక్ అవుతుంది అన్నారు. ఇప్పుడు ఇయర్ ఫోన్స్ తీసేసానమ్మా, ఏమన్నా పర్వాలేదు? వినబడుతుందా వాయిస్? ఒకసారి వినండి, మళ్ళీ ఇబ్బంది అయితే చెప్పను. వ్యవసాయ రంగము, అర్థశాస్త్రము ఈ రెండింటినీ కలిపితే దాన్ని మనం వ్యవసాయ అర్థశాస్త్రంగా పిలుస్తున్నాము. వ్యవసాయ రంగం గురించి విషయాలన్నీ మీరు నేర్చుకుని
ఆర్థిక శాస్త్ర సిద్ధాంతాలు అంటే ఏంటో అవగాహన పెంచుకొని ఆ రెండింటిని కలిపి వాడుకునేటువంటి పరిస్థితిని వ్యవసాయ అర్థశాస్త్రం అంటామని చెప్తున్నాము. ఫస్ట్ చెప్పండి, వాయిస్ వినబడుతుంది ఇప్పుడు? దేవి వినబడుతున్నామా? విజయలక్ష్మి అండి, సరస్వతి? మీకు నా వాయిస్ వినబడకపోతే కనుక బట్ ఒకసారి ఇక్కడ టైప్ చేయండి చాట్ బాక్స్ లో, ఈజ్ మై వాయిస్. వినిపిస్తుంది సార్. ఓకేనమ్మా, గుడ్. రైట్ అమ్మా, వాయిస్ వినబడుతుంది కాబట్టి మీకు నేను చెప్పడానికి ట్రై చేసిన పాయింట్ వ్యవసాయ అర్థశాస్త్రం అంటే ఏంటనేది చెప్తున్నాము. ఆర్థిక శాస్త్ర సిద్ధాంతాలు ఎస్పెషల్లీ ఉత్పత్తికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో, చరానుపాతాల సూత్రము అని కానీ, ఉత్పత్తి ఫలము అని కానీ, ఇన్పుట్ అవుట్పుట్ విశ్లేషణ అనేటువంటిది కానీ, సమ ఉత్పత్తి రేఖలు కానీ, సమ వ్యయ రేఖలు కానీ, విస్తరణ పదము, దాంతోపాటుగా అవకాశ వ్యయము, ప్రొడక్షన్ పాసిబిలిటీ రేఖ. సో ఇలాగా ఆర్థిక శాస్త్ర సిద్ధాంతాలలో ప్రధానంగా సూక్ష్మార్థశాస్త్రంలో భాగంగా ఉన్నటువంటి ఉత్పత్తి సిద్ధాంతాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలని ఈ సెమిస్టర్లో మీకు వ్యవసాయ అర్థశాస్త్రం సిలబస్లో భాగంగా నేర్పించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఆర్థిక శాస్త్ర సిద్ధాంతాలు అంటే ఏంటనేది మీకు అర్థమవుతాయి. సో ఆర్థిక శాస్త్ర సిద్ధాంతాలు వ్యవసాయ రంగం అనేటువంటి ఒక ప్లాట్ఫామ్, ఒక బ్యాక్గ్రౌండ్, ఒక బ్యాక్డ్రాప్లో తీసుకుని దానిలో అప్లై చేసి మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తాము. అంటే మన నాలెడ్జ్ని, మనకున్నటువంటి కెపాసిటీని, తెలివితేటలని రైతుల యొక్క సమస్యలకి పరిష్కారాలు సూచించే విధంగా ఉపయోగించే ప్రయత్నం చేస్తాము. అది సింపుల్ మాటల్లో వ్యవసాయ అర్థశాస్త్రం అంటే ఏంటి అనేటువంటిది. సో వ్యవసాయ అర్థశాస్త్రం అంటే ఏంటి అనేది ఎవరు చెప్పగలరమా? వ్యవసాయ అర్థశాస్త్రము అంటే ఏంటి అనేది ఎవరైనా చెప్పగలుగుతారు ఇప్పుడు? మాట్లాడడానికి ట్రై చేయడమా? చెప్పండమ్మా, వాయిస్ వినపడుతుందా? రాజ్ కుమార్ సార్ వినబడుతుందా వాయిస్? కొంచెం బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు దాకా చెప్పిన టాపిక్ కానీ లేకపోతే నీకు తెలిసినటువంటి వ్యవసాయ అర్థశాస్త్రం అంటే ఏంటో మీనింగ్ చెప్పమా? వ్యవసాయం గురించి అధ్యయనం చేసే శాస్త్రం వ్యవసాయ అర్థశాస్త్రం. ఏంటమ్మా చెప్పండి మళ్ళీ. వ్యవసాయం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని వ్యవసాయ అర్థశాస్త్రం అంటారు సార్. వ్యవసాయం గురించి అధ్యయనం చేసే శాస్త్రము అనేది కొంతవరకే నిజం. ఇంకా ఎక్కువగా నేను ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్స్ ఆధారంగా చేసుకుని వ్యవసాయ రంగంలో అర్థశాస్త్ర సిద్ధాంతాలు వాడితే అది వ్యవసాయ అర్థశాస్త్రం అవుతుంది. మీరందరూ కూడా వీలైనంత వరకు అంటే సిగ్నల్ లేకపోతే బయటకు వచ్చిన మామూలు టైంలో మీరు రోడ్డు మీద ఉండడము, బయట ఎక్కడన్నా ఉండడం కాకుండా కొద్ది సౌండ్ డిస్టర్బెన్స్ మీ దగ్గర కూడా లేనటువంటి ప్లేస్లో కూర్చోండమా. ఎందుకంటే మీకు వాయిస్ వినబడకపోవడానికి నా దగ్గర ఎంత ప్రాబ్లం ఉంటుందో మీ దగ్గర కూడా ఆ ప్రాబ్లం ఉంటుంది. నేను ఇదిగో మీకు కనిపిస్తుంది కదా, మన క్లాస్లోనే కూర్చున్నాను, ఇయర్ ఫోన్స్ వాడుతున్నాను, సిగ్నల్ అండ్ నెట్వర్క్ నాకు ప్రస్తుతం బాగానే ఉంది. మరి మీరు కూడా పక్కన డిస్టర్బెన్స్ లేకుండా కూర్చోవడానికి ట్రై చేయాలి. రైట్. వ్యవసాయ రంగంలో ఆర్థిక శాస్త్ర సిద్ధాంతాలను వాడడాన్ని వ్యవసాయ అర్థశాస్త్రంగా పిలుస్తాము. ఏ సిద్ధాంతాలు వాడతాము ఆర్థిక శాస్త్ర సిద్ధాంతంలో? ప్రధానంగా మైక్రో ఎకనామిక్స్లో ఉన్నటువంటి ఉత్పత్తి సిద్ధాంతాలు అనేవి వాడతాము అనేది ఈ సెమిస్టర్ సిలబస్లో మనకి ఇచ్చింది. కానీ అర్థశాస్త్రంలో ఉన్నటువంటి ప్రతి సిద్ధాంతాన్ని కూడా వ్యవసాయ రంగంలో అనువర్తింపజేసుకోవచ్చు. ధర నిర్ణయం అనేటువంటి పాఠానికి సంబంధించినటువంటి విశ్లేషణ కానీ, పంపిణీ సిద్ధాంతానికి సంబంధించిన విశ్లేషణ కానీ, జాతీయ ఆదాయంలో వివిధ రంగాల వాటాలను వివరించడం అనేటువంటిది కానీ,
లేకపోతే ద్రవ్యము, బ్యాంకింగ్ అనేటువంటి అంశాల్లో భాగంగా వ్యవసాయ రంగానికి ప్రత్యేక పరపతి సదుపాయాలు అందించడం, నాబార్డు లాంటి సదుపాయాలు అందించడం, వీటన్నిటి అంశాలు కానీ, అలానే ఒక ద్రవ్యోల్బణానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సూత్రాలు లేకపోతే ఇబ్బందుల్లో క్వాంటిటీ థియరీ ఆఫ్ మనీ కనుక తీసుకుంటే కనుక దాన్ని ఏమంటాం మనం, పరిమాణాత్మక సిద్ధాంతం ఏదైతే ఉందో, ఈ యాజ్ ద మనీ గ్రోస్ ప్రైసెస్ ఆల్సో వుడ్ రైజ్ అనేటువంటిది ఏదైతే క్వాంటిటీ థియరీ ఆఫ్ మనీ ఉందో, అలాంటి సిద్ధాంతాలు, ద్రవ్య సిద్ధాంతాలన్నీ కూడా, ద్రవ్యోల్బణానికి సంబంధించిన అంశాలన్నీ కూడా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఉత్పత్తులు తగ్గిపోతే, ఎస్పెషల్లీ మనకి సిపిఐ అలానే డబ్ల్యూపిఐ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ల్లో ఫుడ్ ఆర్టికల్స్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుంటూ, ఆహార పదార్థాల యొక్క ధరలు పెరిగితే మొత్తం ధరలు ఎలా పెరుగుతున్నాయి అనేటువంటి దానికి సంబంధించిన విశ్లేషణ తెలుసుకోవచ్చు. కాబట్టి ద్రవ్యము, బ్యాంకింగు, ద్రవ్యోల్బణానికి సంబంధించింది, అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించినవి, జాతీయ ఆదాయము, ధరల నిర్ణయము, పంపిణీ సిద్ధాంతము, దాంతోపాటుగా ఉత్పత్తి సిద్ధాంతాలు, వినియోగదారుని విశ్లేషణ, ఇలాంటి చాలా రకాల సిద్ధాంతాలని వ్యవసాయ రంగానికి అనువర్తింపజేస్తూ మనం చెప్పుకోవచ్చు. సో వ్యవసాయ రంగంలో అనేక రకాల సమస్యలు ఉంటాయి. వాటన్నింటికి కూడా పరిష్కారాలని ఎకనామిక్స్ ఎలా ఇస్తుందో మనం చెప్పుకోగలుగుతాము. సో ఇప్పుడు ఒకసారి అందరూ కూడా మళ్ళీ చెప్పడానికి ట్రై చేయడము. వాట్ యూ మీన్ బై అగ్రికల్చరల్ ఎకనామిక్స్? వ్యవసాయ అర్థశాస్త్రం అంటే ఏమర్థమవుతుంది? దేవి చెప్పగలవమ్మా? ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్టు ఆల్రెడీ ఇచ్చింది, మళ్ళీ దేవి ఒకసారి ప్రిపేర్ చేసి ఇచ్చింది మనకి ఈరోజు. దేవి చెప్పమా, దీనికి ఆన్సర్ చెప్పగలవా? వ్యవసాయ అర్థశాస్త్రం అంటే మీకు ఏమర్థమైందో? సార్ వాయిస్ బ్రేక్ అయిపోతుంది సార్. నేను ఈ రోజున అదే ఇందాక నుంచి అన్నట్టుగా క్లాస్లోనే ఉన్నానమ్మా. వినబట్టలేదా మీకు? సార్ మీ వాయిస్ బ్రేక్ అయిపోతుంది సార్, ఏం అర్థం కావట్లేదు. రెగ్యులర్గా ఇప్పటిదాకా మనకి ప్రాబ్లం రాలేదు సార్. రెగ్యులర్గా మనకి ప్రాబ్లం రాలేదు. రోజు క్లాసెస్ కంటిన్యూ అవుతున్నాయి. ఈరోజు స్పెషల్గా 3-4 అలా చెప్తున్నారు. బట్ ఇక్కడ నాకు నెట్వర్క్ సిగ్నల్ కానీ, ఇప్పుడు నేనున్న ప్లేస్లో సైలెంట్గా ఉండడం కానీ బాగానే ఉంది. వినబడుతుందా మీకు? వినబట్టలేదమ్మా? వినపడుతుంది సార్. ఇప్పుడు వినబడుతుందమ్మా? దేవి వినబడుతుందమ్మా? వస్తుంది సార్. ఏమా? ఇప్పుడు వాయిస్ క్లియర్ కట్ గానే అవుతూ వినిపిస్తుంది సార్. కట్ అవుతూ వస్తుంది సార్ మీ వాయిస్. లేదమ్మా, ఇప్పుడు ఒకళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళ వాయిస్ బాగానే వస్తుందని చెప్తున్నారు. ఒకళ్ళిద్దరికి వాయిస్ బ్రేక్ అవుతుందని చెప్తున్నారు. ఒకవేళ మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ ప్రాబ్లం అలా కంటిన్యూ అవుతుంటే ఇంకొక 10 నిమిషాలు క్లాస్ తీసుకుంటాం కాబట్టి ఈ క్లాస్లో మీరు చేయగలిగేది ఏంటంటే, నేను చాట్ బాక్స్లో టైప్ చేస్తాను మెసేజ్, దాన్ని బట్టి మీరు మాట్లాడడానికి చూడండి ఒకసారి. వ్యవసాయ అర్థశాస్త్రం అంటే ఏంటో చెప్పండి ఎవరన్నా. ఈ మాట వినబడుతుందా? వ్యవసాయ అర్థశాస్త్రము అర్థము. చాట్ బాక్స్లో టైప్ చేశాను, ఒకసారి చూడండి అది మెసేజ్. ఎవరైనా ట్రై చేయండి. వ్యవసాయ అర్థశాస్త్రము మీనింగ్ చెప్పండమ్మా. అశోక్ అశోక్ అసలు రెస్పాండ్ అవ్వట్లేదమ్మా ఇప్పటిదాకా కూడా. వాయిస్ వినబడుతుందా లేదా? అసలు ఎక్కడున్నావు నువ్వు అశోక్? చాలామంది క్లాస్కి వచ్చామంటే వచ్చామనుకున్నట్టుగా అలా క్లిక్ చేసి వదిలేసుకుంటే కనుక మీకు అటెండెన్స్ రాదు. మీరు మాట్లాడాలి, అవసరమైనప్పుడు రెస్పాండ్ అవ్వాలి.
అశోక్ ఒకళ్ళు, దెన్ ప్రమీల, విజయ్, వీళ్ళు ముగ్గురు కూడా ఈరోజు క్లాస్లో అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. రెగ్యులర్గానే వస్తున్నారు వీళ్ళు, బట్ సంహౌ అశోక్ అయితే కనుక కొద్దిగా గ్యాప్ వస్తుంది. సరే, ఒకవేళ మీకు నా వాయిస్ వినబడినా వినబడకపోయినా, లేకపోతే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే, అందాక ఉన్నటువంటి లాస్ట్ 10 minutes మీకు పర్పస్ సాల్వ్ అయ్యేలాగా ఒకసారి ఈ షేర్ చేసేటువంటి ఏర్పాటు చేస్తున్నాను. ఇందులో 1-2 ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మాట్లాడుకుని క్లోజ్ చేస్తాను. ఒకవేళ ఇక్కడ ఈ మీటింగు ఇప్పుడు క్లోజ్ అయిపోతే కనుక మీరు క్లాసెస్ మానేయచ్చు. 2 గంటలకి మళ్ళీ విజయ్ కుమార్ సార్ క్లాస్లో నేను క్లస్టర్ టాపిక్ తీసుకుంటాను. ఎకనామిక్స్ క్లస్టర్ ఉన్న వాళ్ళు మధ్యాహ్నం 2 గంటలకి నా క్లాస్ అటెండ్ చేయండి ఒక్క రోజుకి. తర్వాత నుంచి మళ్ళీ మామూలుగా 3 గంటలకే ఉంటుంది. సో ఈరోజు అవర్లో ఒక్కసారి లాస్ట్ 10 minutes 5 minutes ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి గూగుల్ మీట్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. గూగుల్లో మధ్యాహ్నం 2 గంటలకి నా క్లాసు క్లస్టర్ క్లాస్ అటెండ్ చేయండి. రైట్ అమ్మా. స్క్రీన్ మీద మీకు అగ్రికల్చరల్ ఎకనామిక్స్ అని కనిపిస్తుందమ్మా? స్క్రీన్ మీద మీకు గూగుల్ కనిపిస్తుందమ్మా? రైట్. అగ్రికల్చరల్ ఎకనామిక్స్ అనేటువంటిది ఇట్స్ అన్ అప్లైడ్ ఫీల్డ్ ఆఫ్ ఎకనామిక్స్ కన్సర్న్డ్ విత్ ది application of economic theory in optimizing the production and distribution of food and fiber etc. ఓకేనా? సో సాధారణంగా మనకి అగ్రికల్చరల్ ఎకనామిక్స్ అనేటువంటి దానికి సింపుల్ మీనింగ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి డైరెక్ట్గా. సార్ వాయిస్ బ్రేక్ అయిపోతుంది సార్, ఏం అర్థం కావట్లా. నాగరాజు, వీడియో కనబడుతుందమ్మా మీకు అగ్రికల్చరల్ ఎకనామిక్స్ అనేది గూగుల్లో? సార్ గుడ్ థింగ్ అమ్మా. ఓకే, మధ్యాహ్నం అవర్లో 2 o'clockకి క్లస్టర్ క్లాస్ ఉంటుంది. అది నేను చెబుతాను. 3 గంటలకి విజయబాబు గారు చెప్తారు. ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. మధ్యాహ్నం గూగుల్ మీట్లోనే కలుద్దాం. ఇది వేరే గూగుల్ మీట్లో తీసుకుని వస్తాను. ప్రస్తుతానికి లాస్ట్ ఒక 2-3 minutes ఇవి చూడండి. అగ్రికల్చరల్ ఎకనామిక్స్ అనేది మీకు వాయిస్ బ్రేక్ అయినా పట్టించుకోకండి. సో అగ్రికల్చరల్ ఎకనామిక్స్ అనేది ఒకటి. దెన్ నెక్స్ట్ వన్ అగ్రికల్చరల్ ఇండస్ట్రీస్ పాలసీస్ ఇన్ ఇండియా.